హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను ఈరోజు ట్రెండింగ్ టాపిక్ అయిన అండ్ కరెంట్ కాంట్రవర్సీ అయిన శ్రీవారి లడ్డు ప్రసాదం యొక్క కాంట్రవర్సీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఈ కాంట్రవర్సీలో ఎంతవరకు నిజం ఉంది, అసలు ఈ కాంట్రవర్సీ ఎలా మొదలైంది, అసలు ఏంటో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో చూసాక మీకే కంప్లీట్ డీటెయిల్ అనేది మీకే అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసాక మీకు అర్థమవుతుంది ఎండింగ్లో ఎవరు తప్పు ఎవరు రైటో. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. నా పేరు పవన్. వెల్కమ్ టు వేక్ యువర్ సెల్ఫ్ యూట్యూబ్ ఛానల్. వేక్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు మేల్కొలపండి. ఫస్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోతే మనకు ఇప్పటిదాకా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అదేంటంటే సెప్టెంబర్ 20న సిబిఎన్ గారు ప్రసాదం శాంపుల్స్ని గుజరాత్లోని ల్యాబ్కి పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటే ఆ శాంపుల్స్లో ఎక్కువ మొత్తంలో ఫిష్ ఆయిల్ అండ్ పిగ్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు ఎక్కువ మోతాదులో ఉన్నట్టు ఆ రిపోర్ట్స్లో వచ్చినాయి. సో ఇప్పుడు దాకా మనకు తెలిసింది ఇది. అండ్ చాలామంది ఇది సిబిఎన్ గారే మొదటిని కాంట్రవర్సీ అని, ఇంకొంతమంది జగన్ అని, ఇలాంటి చాలా జరుగుతున్నాయి. అండ్ ఎంతవరకు నిజముందో మనం ఈ వీడియోలో మనం డెప్త్లో డిస్కస్ చేసుకుందాం. అసలు ఇది నిజమా కాదా తెలుసుకుందాం రండి. అయితే ఒకసారి టీటీడీ ఫిబ్రవరి 2023లో 10 లక్షల కేజీల క్వాలిటీ నెయ్యి కోసం తిరుపతిలోని 1500 కిలోమీటర్స్ రేడియస్లో అంటే తిరుపతిలో లోకల్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచే పర్చేస్ చేసింది. అది ఎలాగంటే మల్టీ వెండర్ కాంట్రాక్ట్ ద్వారా. అంటే ఈ మల్టీ వెండర్ కాంట్రాక్ట్ ద్వారా ఏంటంటే ఇందులో తక్కువ బిడ్ చేసిన వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వస్తుంది. అలాగా లోకల్ వెండర్స్ దగ్గర నుంచే 10 లక్షల కేజీల క్వాలిటీ నెయ్యిని తీసుకుంది. కానీ ఎందుకు ఈ లోకల్ వెండర్స్ దగ్గర తీసుకుందంటే లోకల్ వెండర్స్ దగ్గర తీసుకోవడం ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండ్ డిలేస్ కూడా తగ్గుతాయి అండ్ లోకల్ వెండర్స్ని ప్రమోట్ చేసేలా ఉంటుందని ఇలా చేసింది. టీటీడీకి ప్రీవియస్గా దీనికన్నా ముందే 2020 అండ్ 2021లో కర్ణాటక మిల్క్ డైరీ కంపెనీ అయిన నందిని మిల్క్ డైరీ వాళ్ళే క్వాలిటీ నెయ్యిని టీటీడీకి సప్లై చేసేవారు. ఇది 2020 అండ్ 2021లో. అండ్ దీని గురించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మిల్క్ యూనియన్ అయిన భీమా నాయక్ గారు చెప్పారు. అండ్ ఆయనే కాదు, టీటీడీకి ప్రీవియస్గా సప్లై చేసేది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అయిన నందిని మిల్క్ డైరీ అని మన టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్యామలారావు గారు చెప్పారు. అండ్ మనం చూసుకుంటే జూన్ 2023లో 42 ట్రక్ లోడ్స్ యొక్క గీని టీటీడీ రిజెక్ట్ చేసింది. అంటే వెనక్కి పంపేసింది. ఎందుకంటే క్వాలిటీ బాగోలేదని. టీటీడీ అంత ఈజీగా క్వాలిటీ లేకుండా లోపలికి పంపదు. ఈ క్వాలిటీ చెక్ చేయడం కోసం టీటీడీ ఒక మల్టీ డిసిప్లినరీ కమిటీని 4 మెంబర్స్ ఉన్న కమిటీని ఫామ్ చేసింది. సో అలా క్వాలిటీ ఉన్న గీని మాత్రమే అలౌ చేసింది. అండ్ ఆగస్ట్ 2023లో నందిని మిల్క్ డైరీ వాళ్ళు డిస్కౌంట్ కూడా ఆఫర్ చేశారు టీటీడీకి. బట్ మన ఏపీ గవర్నమెంట్ దాన్ని రిజెక్ట్ చేసింది. ఇక్కడ టీటీడీకి ఆఫర్ వస్తే ఏపీ గవర్నమెంట్ ఎందుకు రిజెక్ట్ చేసింది అనుకుంటున్నారుగా. టీటీడీ అనేది ఒక ట్రస్ట్, కానీ ఆ ట్రస్ట్ ఏపీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండడం ద్వారా టీటీడీ సొంత నిర్ణయాలు తీసుకోవడం కుదిరేది కాదు. కర్ణాటక బేస్డ్ కంపెనీ అయిన నందిని మిల్క్ డైరీ వాళ్ళకి 350 టన్స్ నెయ్యిని సప్లై చేయడానికి కాంట్రాక్ట్ వచ్చింది అని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ భీమా నాయక్ గారు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది. అదేంటంటే నందిని మిల్క్ డైరీ వాళ్ళు 1 కేజీ నెయ్యిని 420 రూపీస్ కన్నా తక్కువ ఇవ్వలేమని టీటీడీకి చెప్పారు. ఎందుకంటే అంత తక్కువకి క్వాలిటీని ఎలా ఇస్తారు? ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ కూడా పడిపోతుందని. సో అప్పుడు దాకా సప్లై చేసిన నందిని మిల్క్ డైరీ వాళ్ళని కాంట్రాక్ట్ నుండి తీసేసి వాళ్ళకన్నా తక్కువ ఆఫర్ ఇస్తున్నారని, ఆఫర్ 320 రూపీస్ పర్ కేజీ అనమాట. అంతకన్నా తక్కువ ఆఫర్ ఇస్తున్నారని తమిళనాడు బేస్డ్ కంపెనీ అయిన ఏఆర్ మిల్క్ డైరీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. బట్ ఇదంతా న్యూ గవర్నమెంట్ ఫామ్ అవ్వకముందు జరిగింది. అంటే ఆగస్ట్ 2023 నుండి నందిని మిల్క్ డైరీ వాళ్ళు టెంపుల్కి గీ సర్వ్ చేయడం ఆపేశారు. అంటే ఆ కాంట్రాక్ట్ నుండి వాళ్ళు తప్పుకున్నారు. అండ్ ఆగస్ట్ 2023 నుండి కొత్త కంపెనీ అయిన తమిళనాడు బేస్డ్ మిల్క్ డైరీ అయిన ఏఆర్ మిల్క్ డైరీ వాళ్ళు టెంపుల్కి గీ సప్లై చేయడం మొదలెట్టారు. అప్పటి నుండి జూలై 2024 వరకు గీని వాళ్ళే టెంపుల్కి సప్లై చేశారు. సో ఇది ఎలాగుండగా సెప్టెంబర్ 2024లో ఇప్పుడు ఏపీ సీఎం అయిన సిబిఎన్ గారు ఆ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆరోపించారు.
ఆ ఆరోపణలకి ఇప్పుడు శాంపిల్స్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ గుజరాత్కి పంపగా ఆ ప్రసాదం శాంపిల్స్లో ఫిష్ ఆయిల్ అండ్ పిగ్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు కలిసాయి అని వచ్చిన రిపోర్ట్స్ని టీడీపీ లీడర్ అయిన అన్నం వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్లో రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ డాక్యుమెంట్స్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని వచ్చింది. ఇప్పుడు ఆ శాంపిల్స్ వచ్చాక ఏఆర్ డైరీ వాళ్ళని ఈ కాంట్రాక్ట్లో నుంచి బయటికి తీసేసి ఈ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మళ్ళీ నందిని మిల్క్ డైరీ నుండి 3.5 lakh నెయ్యిని ఒక ట్యాంకర్ నుండి తెప్పించుకున్నారు. ఇది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ చైర్మన్ అయిన భీమనాయక్ గారు చెప్పారు. కానీ ఏఆర్ డైరీ వాళ్ళు మేమేమీ చేయలేదని జూన్ జూలైలో పంపిన శాంపుల్స్ మేము త్వరగా చెక్ చేసి 104 క్వాలిటీ చెక్స్ దాటుకునే ఆ శాంపుల్స్ అనేవి వెళ్తున్నాయి టెంపుల్కి అని, మా నుండి ఎటువంటి తప్పు లేదని ఏఆర్ మిల్క్ డైరీ వాళ్ళు ప్రతిపాదించారు. సో ఇక్కడ ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళు తెచ్చిన శాంపిల్స్లోనే ఇలాగా రిపోర్ట్ రావడం గమనార్థకం. నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్యామలరావు గారు ఆ రిపోర్ట్ నిజమేనని, ఆ రిపోర్ట్లో ప్రకారం ఆ ఏఆర్ డైరీ వాళ్ళు పంపిన శాంపిల్స్లో నిజంగానే ఫిష్ ఆయిల్ మోతాదు ఎక్కువ ఉందని అండ్ పంది కొవ్వు కూడా కలిసిందని చెప్పారు. కానీ ఈరోజు ప్రెస్ మీట్లో మనం చెప్పిన శాంపుల్స్ మేమేమి ప్రసాదంలో కలపలేదని, ఆ ఏఆర్ డైరీ వాళ్ళు పంపిన శాంపుల్స్ ల్యాబ్కి పంపి రిజల్ట్స్ వచ్చేదాకా ప్రసాదంలో కలపకూడదని ట్యాంకర్లో పెట్టామని, ఇంకా అంటే లడ్డు ప్రసాదంలో వాళ్ళు పంపిన గీ కలవలేదని చెప్తున్నారు. కానీ మొన్న మాత్రం ఆ రిపోర్ట్స్ కరెక్టేనని చెప్తున్నారు. సో ఏది తప్పు ఏది కరెక్టో ఎవరికీ తెలియదు. సో ఎందుకు ఇలా మాట మారుస్తున్నారో ఎవరికీ తెలియదు. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, న్యూ గవర్నమెంట్ ఫామ్ చేయకముందు రెగ్యులర్ సప్లయర్ అయిన నందిని మిల్క్ డైరీ వాళ్ళని కాంట్రాక్ట్లోని తీసి కొత్త కాంట్రాక్ట్ అది కూడా చాలా చీప్గా 320 రూపీస్ పర్ కేజీ ఇస్తున్నాడని తనని కాంట్రాక్ట్లో తీసుకోవడం, న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఆ శాంపుల్స్ చెక్ చేపిస్తే అందులో ఇది బయటపడడం చాలా అనుమానాన్ని కలిగిస్తుంది. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇంటర్నేషనల్గానే జరిగిందా లేదా అనుకోకుండా జరిగిందా? అంటే శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కూడా ప్రాఫిట్స్ కోసం ఇలాగ కాంట్రాక్ట్స్ తక్కువ ఇస్తున్నారని చేస్తే ఆఖరికి జరిగింది ఇది. సో దిస్ ఈస్ ద కేస్ స్టడీ ఆన్ శ్రీవారి లడ్డూ ప్రసాదం కాంట్రవర్సీ. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.